హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి మీకు స్టార్టింగ్లోనే 52,000 వరకు అయితే వస్తుంది సాలరీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 18 నుంచి 37 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ కెనెట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకి 23rd జూలైన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28th జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27th ఆగస్ట్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ వచ్చేసి 30 ఆగస్ట్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మీకు ఫర్దర్గా వీళ్ళ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారంట. సో ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు, 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ సపరేట్గా ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో మనకి ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి సాలరీ వచ్చేసి లెవెల్ 4th ప్రకారం ఉంటుంది. సో లెవెల్ 4th అంటే మీకు బేసిక్ పేనే 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 52,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ అయితే 37 ఇయర్స్ వరకు, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తారు. దీంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఇది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఎగ్జామినేషన్ 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. మినిమం 20 మార్క్స్ వస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ టెస్ట్లో 1 hour ఎగ్జామ్ పెడతారు. ఇది క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు రిటర్న్ టెస్ట్, ఫైనల్ సెలక్షన్లో మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఇందులో మీరు జస్ట్ 40 మార్క్స్ తెచ్చుకోవాలి. 90 minutes అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, జనరల్ హిందీ, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫైనల్గా మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారనమాట. ఇది కంప్యూటర్లోనే ఉంటుంది. సో మీకు వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ ఉందా లేదా, స్ప్రెడ్షీట్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉందా లేదా, ఇంటర్నెట్ ప్రొఫిషియన్సీ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి 30 minutes అయితే ఉంటుంది. ఇందులో మీరు 50 మార్కులకి 20 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారు. ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్కులకి అయితే ఉంటుంది. సో దీనికి మినిమం మీరు 3 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేసేస్తారు. సో ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో ప్రిలిమినరీ అండ్ నార్మల్ రిటర్న్ టెస్ట్కి సో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అనేది చేస్తారంట. సో ఈ విధంగా జాబ్స్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. అయితే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి
జనవరి 1 2026 కల్లా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ విభాగంలో బీఈ బీటెక్ పాస్ అయినా, ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఎలిజిబులే. సో దాంతోపాటు మీకు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి 6 మంత్స్ డ్యూరేషన్ ఉండే విధంగా డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఏ విభాగంలో అంటే మీరు నార్మల్గా డీసీఏ కానీ, పీజీడీసీఏ కానీ ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి మినిమం 6 మంత్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ సరిపోతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదనమాట. సో ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది వదిలేసేయండి. మీకు జస్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు జనరల్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువగా ఇచ్చారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగిందనమాట. టోటల్గా 68 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి 23 వేకెన్సీస్ అనేవి సపరేట్గా కేటాయించారు. అండ్ మీకు కేటగిరీల వారికి కూడా వేకెన్సీస్ ఇచ్చారు. మనకి జనరల్లో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వాటికి మనము అప్లికేబుల్ అయితే అవుతామన్నమాట, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. సో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ 29 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఉమెన్ కిందలో 10 వేకెన్సీస్ అనేవి సపరేట్గా అయితే కేటాయించారు. అండ్ మనకి ఒక ఎక్స్ క్యాడర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఇది గ్రూప్ సి లెవెల్ జాబ్ అనమాట. లెవెల్ 4 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. సో మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏదైతే డిఏ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందో సో దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు సాలరీ కూడా ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ మనకి జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ 27th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. సో మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే అప్లికేషన్ ఫీజు ఒకటి అండ్ మనకి పోస్టింగ్ వచ్చేసి సో మనకి ఇది పాట్నా హైకోర్టు నుంచి అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఇది అదర్ స్టేట్ కదా, మనం ఎలిజిబుల్ కామేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర నేషనాలిటీలోనే వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. సో మాకు అదర్ స్టేట్ అయినా పర్వాలేదు, పర్మనెంట్ మంచి జాబ్ కావాలి, మంచి సాలరీ ఉన్నటువంటి జాబ్ కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. మనకి ఏజ్ లిమిట్ కూడా పర్వాలేదు, 37 ఇయర్స్ వరకే జనరల్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఫిమేల్స్కి అయితే 40 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి మీకు లింక్ ఇచ్చాను కదా వాట్సాప్ ఛానల్లో, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. చదివిన తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేస్తుంది అండ్ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.